మదనపల్లిలో నేచర్ వ్యాలీలో ప్రీమియం విల్లా ఫ్లాట్ ఓనర్ కావడానికి కింది నెంబర్లను సంప్రదించండి. రాష్ట్రంలో నకిలీ మద్యం అంటూ వైఎస్ఆర్ పార్టీ లేవనెత్తిన దుమారం అది కేవలం వైఎస్ఆర్ పార్టీ సృష్టియే. జగన్మోహన్ రెడ్డి తొత్తులుగా ఉన్న నాయకులు కొందరు ప్రమేయం స్వయంగా ముందని తెలిసినా కూడా మొలకల చెరువులో ఎక్కడైతే లిక్కర్ తయారవుతుందో ఆ కేంద్రం వైఎస్ఆర్ పార్టీ నాయకుల పేరుతోనే రిజిస్టర్ అయి ఉన్నా కూడా ఆ సంగతిని బయటపెట్టి పక్కన పెట్టి ఈరోజు ఆ నిందంతా తెలుగుదేశం పార్టీ పైన మోపుతున్నారు. జగన్ రెడ్డి 3,500 కోట్ల లిక్కర్ స్కామ్లో అడ్డంగా కూరుకుపోయి ఈరోజు అంతిమ లబ్ధిదారుడు జగన్ రెడ్డి అని చెప్పి సిట్టు విచారణలో బహిర్గతం కావడంతో తాను ఎక్కడ అరెస్ట్ చేస్తారనే భయం పుట్టుకొని ఈరోజు వజ్రం లాంటి నీతి నిజాయితీలకు మారుపేరైన మండిపల్లి రామప్రసాద్ రెడ్డి పైన ఈరోజు తప్పుడు ఆరోపణలతో తన బ్లూ మీడియాలో ప్రచారం చేసుకుంటున్నాడు. ఇది ముమ్మాటికి అసత్యం. రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు జగన్ రెడ్డి ఒక అవినీతి సామ్రాట్. అతని తొత్తులైన మిథున్ రెడ్డి కానీ చెవిరెడ్డి కానీ ఈరోజు ఊచలు లెక్క పెట్టి వచ్చారు. లోపల ఉన్న చెవిరెడ్డి కూడా మొత్తం అంతా కక్కేశాడు. ఈ స్కామ్ వెనుకలు ఉన్నది ఎవరు అనేది కూడా చెప్పడం జరిగింది. త్వరలో జగన్ రెడ్డి కూడా జైలు ప్రాప్తి జరుగుతుంది. జగన్ రెడ్డి నీతులు చెప్పే నైతిక విలువలు ఆయనకు లేవు. ఎందుకంటే ఆల్రెడీ 11 సిబిఐ కేసుల్లో 6 ఈడీ కేసుల్లో బుక్ అయిన ఒక అవినీతి సామ్రాట్ నిజాయితీపరుడైన మంత్రి రామప్రసాద్ పైన చేసే తప్పుడు ఆరోపణలు ఎవరు వినరు, నమ్మరు. ఖచ్చితంగా ఈ సత్యాన్ని జగన్ రెడ్డి గ్రహించాలా. అతని మనుషులు ఈ జిల్లాలో ఉన్న నాయకులు గ్రహించాలా. ఎవరికి ఎన్ని వేల కోట్ల ఎన్ని లక్షల కోట్ల ఆస్తులు ఉన్నాయో ప్రజలందరికీ తెలుసు. 4 దఫాలుగా ఎమ్మెల్యేగా పనిచేసిన మండిపల్లి రామప్రసాద్ రెడ్డి ఆస్తులు ఎంతో తెలుసు. జగన్మోహన్ రెడ్డి ఆస్తులు ఎంతో ప్రజలందరికీ తెలుసు. నీ నీతులు మానుకోమని చెప్పి జగన్మోహన్ రెడ్డికి సలహా ఇస్తూ 11 సంవత్సరాలుగా బయలుపల్లి తిరుగుతున్న ఒక వ్యక్తి మాట్లాడే మాటలు విశ్వసించే స్థాయిలో ఆంధ్ర రాష్ట్ర ప్రజలు లేరు. నువ్వు మాట్లాడే మాటలకు విలువ లేదు, నైతికత లేదు. నువ్వు ఒక అనర్హుడివి. నీతి నియమాల గురించి నువ్వు మాట్లాడితే దయ్యాలు వేదాలు వల్లించినట్టే అవుతుంది.